ఇంట్లోనే దొండకాయ ఫ్రై చేసుకుందాం. దొండకాయ ఫ్రై కావాల్సిన వెజిటేబుల్స్: టమాటాలు, పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకున్నాం. దొండకాయ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. సిమ్లో పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. కారం అది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి పచ్చివాసన అనేది కూడా ఉండదు. ఇలా చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటే టమాటా కూడా ఫ్రై అయ్యి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్క టమాటే, పెద్ద సైజు టమాటా. దొండకాయలు వేసావు, ఏ కలర్ వచ్చి కారం వేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాలకి కర్రీ అనేది హైలో పెట్టుకోవాలి. ఫ్రై బాగా ఉండిద్ది, అప్పుడు బాగా స్పైసీగా కూడా ఉండిద్ది. ఎప్పుడైనా దొండకాయ కర్రీ మీడియంలో పెట్టుకొని సగం ఉడికిన తర్వాత హైలో పెట్టుకుంటే చాలా రెసిపీగా స్పైసీగా కూడా ఉండిద్ది. తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుండిద్ది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత కట్ చేద్దాం. ఇదండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దొండకాయ కర్రీ అండ్ కూర 2 మిక్సింగ్. ఎందుకంటే టమాటా కూడా వేసాం కదా, టమాటా వేసినా కానీ ఫ్రైలానే ఉంది. చూడండి, మీరే చూడండి, కొంచెం టమాటా కాకోకుండా ఫ్రైలాగా ఉంది. ఫైనల్ లుక్ అండి. దొండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై కూడా 2 మిక్సింగ్ చేశానండి. వేడన్నంలో ఈ దొండకాయ ఫ్రై వేసుకొని తింటే అసలుకి ఎంత బాగుండిద్దో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది దొండకాయ ఫ్రై. ఎందుకంటే ఎప్పుడైనా చాలామంది ఫ్రై అంటే ఉట్టి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేను ఇంత ట్రై చేస్తాను. ఎందుకండి